మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మరొక దినము మే 1వ తారీఖునకు ప్రభు మనల్ని నడిపించి మనకు ఆయన అనుగ్రహించిన ఈ దినమును బట్టి లెక్కించలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమును సమయమును కూడా ఆయన సన్నిధి తోడుగా ఉంచి ఆయన కృపలో మనందరినీ కూడా భద్రపరిచి ఈ దినమందు ఆయన నామమును బట్టి మనందరము కూడా ఏక మనసుతో ఏక ఆత్మతో ఆరాధించి మహిమపరిచి గణపరిచే ధన్యత ప్రభు మనకి దయచేసినందుకే ఎనలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. దినదినం కూడా ఆయన వాక్యముతో మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్న ఆ జీవం గల దేవునికి నా నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, మరి వేకుజామునే 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా జరుగుతున్న ఈ యొక్క కూడికలు మనం అందరం కూడా ప్రారంభించిన దినములు మొదలుకొని నేటి వరకు కూడా ఆయన మనకు తోడై ఉన్నారు, నడిపిస్తున్నారు, బలపరుస్తున్నారు, ఆదరిస్తున్నారు. అందుకే నీ వాక్యం నన్ను బ్రతికించి బాధలను నెమ్మదినిస్తుంది. కాబట్టి బాధలను నెమ్మదనంటే ఈ సమయంలో దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగలను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ ఉదయ కాలంలో మనము హెబ్రీ రాసిన పత్రిక 4:12 మనం చూసినప్పుడు, హెబ్రీకి రాసిన పత్రిక 4:12 మనం చూసినప్పుడు దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం ఎంత గొప్పదేనంటే సజీవమై అనే మాట అక్కడ చూస్తున్నాం. దేవుని వాక్యము సజీవమై జీవం కలిగినటువంటి వాక్యం. అలాగే బలము గలదే, ఎంత బలం అంటే అది ప్రాణాత్మ మూలుగులను కూడా విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను కూడా పరిశోధించగలిగిన శక్తి కలిగినది దేవుని వాక్యం. అందుకే వాక్యం ద్వారా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనం చేరి సరిచేసుకుంటూ జీవితాలను నడిపించుకుంటూ మరి ఆయనకు అప్పగించుకుని ఎట్లు జీవించాలో, ఎలా బ్రతకాలో కూడా మనకి నేర్పిస్తున్నది. చాలాసార్లు మరి మనం వింటూ ఉన్నాం, దేవుని వాక్యము ఒక ఉపాధ్యాయుని వంటిది. దేవుని వాక్యము ఒక ఉపాధ్యాయుని వంటిది. ఉపాధ్యాయుడు మాస్టర్ అనగా టీచర్ ఏ రీతికైతే బోధించి మరి విద్యాబుద్ధులు నేర్పించి సరిచేసి సన్మార్గంలో నడిపించి ఒక గొప్ప ఉన్నతమైన భవిష్యత్తులోనికి నడిపించగలిగినటువంటి ఉపాధ్యాయుడు ఎలాగైతే ఉంటారో, అలాగే దేవుని వాక్యం కూడా ఒక ఉపాధ్యాయుని వల్ల ఉంటుందట. మంచి చెడులు గ్రహింపచేస్తుంది, మంచిగా చెడు ఏదో గ్రహింపచేస్తుంది. అలాగే దేవుని వాక్యము ఒక అద్దం లాంటిది. దేవుని వాక్యములో మన ముఖము ఎలాగైతే అద్దంలో చూడండి, మన ముఖం చూసుకుంటే అది జిడ్డుగా ఉన్నదా లేకపోతే మురికిగా ఉన్నదా అని మనం గమనించుకుంటామో, అలాగే దేవుని వాక్యంలో కూడా మంచి చెడులు అనేటువంటిది కూడా మనము సరిచేసుకునేటువంటి ఒక అద్దం లాంటిది. ప్రియుల, రోమా రాసిన పత్రికలోనికి వచ్చినప్పుడు, రోమా రాసిన పత్రికలోనికి వస్తే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. 12వ అధ్యాయము ఒక్కసారి చదువుతారా? 12వ అధ్యాయము 6వ వచనం చూస్తే చదువుతున్నారు ఒకరు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం. మనం ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనం అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కనుక ప్రవచన వరం అయితే సర్లేండి, అమ్మ సౌండ్ కరెక్ట్ లేదు, చదవండి, క్లియర్గా చదవగలిగితే చదవండి.
మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక విశ్వాస ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచితము, చూడండి ఇక్కడ ఈ మాట మనం గమనించినట్లయితే ప్రవచించు వరమైతే కనుక ఏంటంటే మనం అందరం కూడా ఒకే వరములై ఉన్నామని మనం చూస్తున్నాం, ఒకే అవయవములై ఉన్నాం. అయితే అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచనం, పరిచర్య అయితే పరిచర్యలను, బోధించువాడైతే బోధించడంలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని చేయగలిగేందు. చూడండి, పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో కరుణించువాడే ఇక్కడ ఉండాలని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అనేక మంది సేవకులు మరి దేవుని పరిచర్యలో వారు నానా కృపా వరముల చేత వాడబడుతూ ఉన్నారు. కొందరు హెచ్చరించువారు, కొందరు ప్రవచించువారు, కొందరు దేవుని యొక్క సువార్తను పరిచర్య చేయవారై ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క లేఖనంలో దేవుని వాక్యము అందరూ కూడా బలము గల శక్తి గల వాక్యము చేత అనేక మందిని మరి సరిచేస్తూ వస్తున్నటువంటి వాక్యము ద్వారా మరి దేవుని పాదసన్నిధికి నడిపిస్తూ ఉన్నారు ప్రియులారా. మరి అలాగే మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను అన్న. మన ప్రేమ నిష్కపటంగా ఉండాలి తప్ప కానీ కపటంతో కూడినదై ఉండకూడదు. అంటే సరిచేస్తుంది వాక్యం. ఏంటంటే సజీవము గలదై, అది ప్రాణాత్మ మూలుగులను సరిచేస్తుంది, హృదయం యొక్క తలంపులను కూడా పరిశోధిస్తున్నది. దేవుని వాక్యం సజీవము గలదై, దేవుని వాక్యములకు జీవమున్నది. అది రెండంచుల ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ళ మూలను విభజించినంత మటుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఏం చేస్తుందంటే ఆలోచనలను శోధిస్తుంది. మన ఆలోచనలు ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో అవి కూడా సరిగా ఉండాలని దేవుని వాక్యము మరి చెప్తూ ఉంది కనుక ప్రియులారా, దేవుని వాక్యం అనగా దేవుడే వాక్యము, దేవుడే అయి ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకొని, చూడండి, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి. చెప్పండి, ఇందాక అర్థంలో ముఖం చూసుకున్నప్పుడు ఏ రీతికైతే ఆ ముఖమునకు మలినం పట్టిందో మనం చూసుకుని సరి చేసుకుంటాం. అలాగే దేవుని వాక్యము ప్రతిరోజు కూడా మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తున్నది ప్రియులారా. ప్రతిరోజు కూడా మనల్ని నడిపిస్తున్నది, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో. చెడ్డదాన్ని అసహించుకోండి. ఈరోజు చెడు చేయడానికి ఎక్కువ ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు కానీ మంచి చేయడానికి ఆలోచన అనేటువంటిది లేదు. సమాజం ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియట్లేదు. దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నారే కానీ వారి క్రియలను బట్టి దేవుని ఎరగనట్టు కనపడుతుంది ప్రియులారా. కాబట్టి వాక్యం అనేటువంటి ఈ వెలుగులో మనం ఖచ్చితంగా మన నడవడి ఎలా ఉన్నదో, మన ప్రవర్తన, మన జీవితం ఎట్లున్నదో అనుమతించుకోవడానికి ప్రతిరోజు కూడా ప్రభు మనతో ఉదయకాలమే 4 గంటలకి ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్ ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. అలాగే చూడండి, చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకునడి, సహోదర ప్రేమ విషయంలో ఒకని ఒకడు అనురాగము గలవారే. సహోదరి యొక్క ప్రేమ ఎవరెలా పోతే నాకెందుగా నట్టుకుంటానికి వీల్లేదు. ఒకరి కష్టంలో ఒకరు, ఒకరి బాధలో ఒకరు అనురాగము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలండి. కాబట్టి చూడండి, అనురాగము గలవారే. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునడి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒకరినొకడు ఎవరికి వాడు హెచ్చించుకుంటాం కాదు, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలంట. ఈరోజు చాలా చోట్ల కూడా నా సేవ గొప్ప,
నా సంఘం గొప్ప, నా పాట గొప్ప, నా ప్రార్థన గొప్ప అని అనుకుంటున్నారు తప్ప కానీ ఇక్కడ గొప్పవాడు ఎవరు అని అంటే అందరినీ ఏర్పరచుకున్నవాడు జీవము గల దేవుడు. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా అవయవులై ఉన్నాము. కృపా వరములు, ప్రవచించు వరము, బోధించువారు అనే మాట మనం ఇక్కడ ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం. మనము అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచించు వరం అయితే విశ్వాస పరిమాణం చెప్పిన ప్రవచించు, పరిచర్య అయితే పరిచర్యలను, బోధించువాడైతే బోధించుటలను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలను పని కలిగి ఉండము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో పై విచారణ చేయవాడు, జాగ్రత్తతో కరుణించువాడు సంతోషంతో పని జరిగించవలను అని దేవుడి లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఒకరినొకరు విశ్వాసులలో కానీ, అలాగే అన్నదమ్ముల్లో కానీ, అక్క చెల్లెల్లో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ ఒకరినొకరు ఘనముగా ఎంచుకోవాలి. భర్తను నువ్వెంట్లని తీసి పడేయకూడదు, భార్య నువ్వెంట్లని తీసి పడేయకూడదు. అక్క చెల్లెల్లో నువ్వెంట అని అనటానికి లేదు. ప్రేమ కలిగి అనురాగం, సహోదర ప్రేమ విషయంలో ఒకరి ఒకరు అనురాగం గలవారి, ఘనత విషయంలో ఒకరినొకడు ఏం చేయాలంటే గొప్పగా ఎంచుకోండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే. చూడండి, ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదంట. దేవుని పని విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఆసక్తి అనేటువంటిది దేవుని పట్ల కానీ మరి ప్రతి విషయంలో కూడా మనము చాలా ఆసక్తి కలిగి ఉండాలని, మరి ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించండి. ఆత్మలో దేవుని సేవించాలంటే ఆత్మ లేనివాడు నావాడు కాదు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. కడవరి దినములో, కడవరి కాలంలో మనకున్న ఉజ్జీవించబడాలి సంఘాలు ప్రియులారా. దేవుని ఆత్మ చేత నింపబడాలి ప్రియులారా. ఆత్మ యందు తీవ్రత గలవారై ఉండాలంట. ఉన్నదిలే కొంచెం ఆత్మ వచ్చింది చాలు, పాటలు ప్రార్థిస్తున్నాం, మరి మంచి ఉద్యోగంగా పాటలు పడుతున్నాం చాలు అనుకోవటానికి లేదు ప్రియులారా. ఖచ్చితంగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. దేవుని రాకడకు సిద్ధపడాలంటే సంఘం ఆత్మ చేత, బుద్ధి కలిగిన కన్యకలు దివిటీలు ఎలాగైతే వెలిగించుకున్నారో మనం ఆత్మ చేత తీవ్రత గలవారి వెలిగించబడాలని పరిశుద్ధ ఆత్మదేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే చూడండి, ఇందులో కూడా మనం చూస్తే ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు నిరీక్షణ గలవారు ప్రభుని సేవించండి, నిరీక్షణ గలవారే సంతోషించుచు. శ్రమయందు ఓర్పు కావాలి. శ్రమ వచ్చిందంటే చాలు కృంగిపోతూ ఉంటారు. శ్రమ వచ్చిందంటే చాలు ఇంకా అసలు మరి ఇంకా మనకి ఏదో సంభవించిపోయింది అనుకుని ఇక మనము ఏంటో కూడా మనకు అర్థం కాదు, ప్రాణాలు తీసుకోవాలని కూడా అనుకునే వారు కూడా లేకపోలేదు ఇలా. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఓర్పును దయచేయమని ప్రభు సన్నిధిలో అడగాలి. ప్రభా సహించుకునే శక్తి నాకు దయచేయండి ప్రభా, భరించలేని బాధలు నీవు మా మీదకి తీసుకుని రావు తండ్రి అని చెప్పి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుకునే వారమై ఉండాలి ప్రియులారా. అంతేకాకుండా ఇక్కడ అంటున్నాడు మరి ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండండి, పరిశుద్ధుల అవసరంలో సమయంలో ఓర్పు గలవారి ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండండి, పరిశుద్ధుల అవసరంలో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండడి. చూడండి, పరిశుద్ధుల అవసరంలో పాల్పొందుచు, పరిశుద్ధుల యొక్క అవసరము అనేక మంది విశ్వాసులు అలాగే సేవకులు పరిశుద్ధులుగా జీవించుతున్న వారి యొక్క అవసరతల్లో కూడా ఏమై ఉండాలంట, పాలువారై ఉండాలంట. నాకెందుకు లేని తప్పించుకుని తిరగటానికి వీల్లేదండి. అలాగే ప్రతి అవసరతలో కూడా మరి పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము అనగా మరి మనం కొన్ని ఉపకారములు ధర్మ కార్యాలు చేయటానికి కూడా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు చూడండి, హింసించు వారిని దీవించుడి కానీ శ్రమింపవద్దు. ఎవరైనా మనల్ని హింసించారంటే ఇష్టమైనటువంటి మాటల ద్వారా ఎంత అద్భుతంగా వారిని తిడతారంటే ఇక అందులో పిహెచ్డి చేసినట్లుగానే శపించుతూ ఉంటారు, మరి గొడవడుతూ ఉంటారు. ఎవరైనా మనల్ని బాధించారంటే కనుక, హింసించారంటే కనుక వారిని ఇంకా కంటితో చూడటానికి ఇష్టపడరు అన్నమాట. అయితే దేవుని లేఖనము సెలవిస్తూ ఉన్నది, దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపింపవద్దు. సంతోషించుచు వారితో సంతోషించి వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసు ఉంచగా, మనకు అందని వాటి యందు మనసు పెట్టకూడదు. తగిన వాటి మీదే, మనకు అందే వాటి మీద, మనకు అనుకూలమైన వాటి మీద
ఖచ్చితంగా మనసు పెట్టరు. చాలా మంది హెచ్చువాటి యొక్క మనసు ఉంచుతూ ఉంటారు. హెచ్చువాటి యొక్క మనసు ఉంచగా తగ్గువాటి యొక్క ఆసక్తి లయుండుడి, మీకు మీరే బుద్ధిమంతులను అనుకోనవద్దు. దేవునికి స్తోత్రం. చాలా మంది స్వబుద్ధిని ఆధారం చేసుకుని నాకంతా తెలుసు, నేను బుద్ధిమంతుడినే, నాకు జ్ఞానం ఉన్నది, నాకు ఎవరో చెప్పక్కర్లేదు అని చెప్పి ఎవరికి వారే బుద్ధిమంతులను అనుకుంటారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీకు మీరే బుద్ధిమంతులను అనుకోనవద్దు. కీడుకు ప్రతి కీడే, చూడండి, కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన దాని గురించి ఆలోచన కలిగి ఉండడి. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఈ ఉదయ కాలంలో ఈ రోమా రాసిన పత్రిక అద్భుతమైనటువంటి సత్యము. ప్రభు దేవుని వాక్యము సజీవము గలదే, బలము గలదే, రెండొంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగుచు విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉన్నది. ఈరోజు మన హృదయ తలంపులు ఎట్లున్నదో, మన ఆలోచన ఎలా ఉన్నదో ఖచ్చితంగా దేవుని వాక్యం మనల్ని శోధిస్తున్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని పరిశోధిస్తున్నప్పుడు, అది హృదయం యొక్క తలంపులను ఆలోచనలు కూడా అది పరిశోధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకో తండ్రి, నీకు ఆయాస్కరమైనది ఏదైనా నా యొద్ద ఉంటే దాన్ని తొలగించని ప్రార్థించుకునే వారమై ఉండాలని నేను హృదయపూర్వకంగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీకు మీరే బుద్ధిమంతులను అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడుని ఎవరికి చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన దాని గురించి ఆలోచన కలిగి ఉండడి. సత్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. వాళ్ళు నాకెందుకు, వీళ్ళు నాకెందుకు అని అనుకుంటూ ఉండకూడదు. సమాధానం ఉండాలి. ఎవరితో వాళ్ళతో శత్రుత్వము కోపంతో ఉండటానికి వీలేదు. ప్రియులారా, సత్యమైనంత మట్టుకు, సాధ్యమైనంత మట్టుకు ఖచ్చితంగా అందరితో కూడా మనం ప్రేమ కలిగి సమాధానం కలిగి ఉండాలి. ఆ కులము, ఈ కులము, ఆ మతము, ఈ జాతి అని అనడానికి లేదండి. అందరూ ఒక్కటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరితో సమాధానంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. ఎవరైనా మనల్ని బాధించినప్పుడు మనం పగ తీర్చుకోవాలని చూడటం కాదు ప్రియులారా, మనం ఖచ్చితంగా దేవునికి అప్పగించినప్పుడు దేవుడే చూసుకుంటాడు. అలాగే ఇక్కడ మనకి తెలియబడుతూ ఉన్నది ఏంటి అని అంటే, చూడండి, మీకు మీరు దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడింది. కాబట్టి శత్రువులు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి. చూసారండి, అమ్మ అనాలోచనగా ఉండి వాట్సాప్ యొక్క గ్రూప్ కాన్ఫరెన్స్ లో మరి అనాలోచనగా ఉండకోకుండా ఈ లేఖనము ఎంత స్పష్టంగా మీరు ఎన్ని మార్లు చదువుకున్నారని కాదు, ఎన్ని మార్లు దీన్ని బట్టి మన జీవితాన్ని అనువర్తించుకున్నాము, మన జీవితాన్ని సరి చేసుకున్నాము. ఈ రోజు ఈ క్వాలిటీస్ అన్ని కూడా నిజమే ప్రభా, నేను ఈ రీతిలో పగ తీర్చుకోవాలి, నన్ను హింసించి వారిని నేను శపిస్తూ ఉన్నాను, వారిని దీవించట్లేదు, వారి కొరకు ప్రార్థన చేయట్లేదు, లేక నాయన నేనే పగ తీర్చుకోవాలనుకుంటున్నాను, నీ చేతులకు అప్పగించటం లేదు. అలాగే మరి శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టమంటే, దప్పి కొని ఉంటే దాహమేమంటే కనీసం వాడి మొహమంతా చూడటానికి కూడా నేను ఇష్టపడలేదయ్యా. నాలో ఎలాంటి చెడ్డ గుణాలు ఉన్నాయి. ఈ దినమున నీ వాక్యం సజీవమై బలము గలదై ప్రభా, మరి రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి నా ప్రాణాత్మ మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నదని నీ లేఖనం సెలవిస్తుంది కనుక నా హృదయ తలంపులు ఇదిగో తండ్రి నీ దృష్టికి అంగీకారం లగునట్లుగా నా జీవితాన్ని మలచండి ప్రభు అని దేవుడి తనకు తేరు చూసినట్లయితే ఖచ్చితంగా మనము దేవునికి ఇష్టలుగా మనల్ని తీర్చిదిద్దడంలో ఆయన కృపామయుడై ఉన్నాడు. ఆయన కనికర స్వరూపి కాబట్టి ఆయన జాలిగల మనస్సుతో మనందరినీ కూడా క్షమించి ఎటువంటి పాపము అపరాధంలో ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం మనల్ని పరిశోధిస్తూ ఉన్నది, మనల్ని పరీక్షిస్తూ ఉన్నది. వాక్యము సజీవమై ఉన్నది. ఎందుకనగా దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు మృతుడు కాదండి. ఆయన యుగయుగములు కూడా సజీవుడై ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెనని లేఖనం సెలవిస్తుంది.
సెలవిస్తూ ఉన్నది. ఈ రోమిలకు రాసిన ఈ పత్రికలో 12వ అధ్యాయం 6వ వచనం నుంచి ఇంచుమించు 21వ వచనం మరొకసారి మీరు చదువుకోండి ప్రియులారా. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ధ్యానం చేయండి. వాక్యంతో మనం ఖచ్చితంగా పెనవేసుకోవాలి. ఆయన యందు మనము మన యందు ఆయన నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే మనము బహుగా ఫలిస్తాం ప్రియులారా. వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ దేవునితో వాక్యము మనం చదువుతూ ఉన్నామంటే మనము దేవునితో ఉన్నట్టే. అలాగే మనం ప్రార్థన చేస్తున్నాము అని అంటే కనుక మనం దేవునితో మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా అందుకే ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేని కాలు వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవచేయును. హబక్కూకు 3:19 సెలవిస్తుంది. దేవుని యొక్క యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలువలే చేయను అంటున్నాడు. అవును, దేవుడే మనకు బలం అండి. మన కాళ్ళను లేడి కాలువలే చేసే దేవుడు, మనం బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, స్థిరపరిచే దేవుడు. మన ఆలోచనలు మన తలంపులు కూడా ఎట్లున్నామో ఈ లేఖనం ప్రకారంగా ప్రేమ కలిగి నిష్కపటమై, మన ప్రేమ నిష్కపటమై ఉండాలని, చెడ్డదను అసహించుకుని మంచి వాటిని హత్తుకొని ఉండమని, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకరు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోమంటున్నాడు. ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. మరి నాకంటే నువ్వు పెద్ద అన్న గొప్ప, వాడేమన్నా పెద్ద గొప్ప అని అంటారు. వాడు గొప్ప వీడు గొప్ప అని అంటాం. నిజంగానే మనకంటే వాళ్ళే గొప్పని మనం ఎంచినప్పుడు మనకి ఘనత కలుగుతుంది ప్రియులారా. కాబట్టి మనం హెచ్చించుకుంటాం కాదు, దేవుడే మనం హెచ్చించాలి. ఒక సమయంలో తగిన సమయంలో దేవాది దేవుడు ఖచ్చితంగా ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించండి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమలందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని. ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకే మీరందరూ కూడా కాన్ఫిడెన్స్ లోకి వచ్చి మరి ఎంతో పట్టుదలతో ప్రార్థిస్తున్నారు. ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. తగిన సమయంలో తప్పక ఆయన సహాయం చేస్తాడు ప్రియులారా. తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు ప్రియులారా. మీ ప్రార్థనలు ఇదిగో దేవుడు ఆలకిస్తున్నాడా లేదని మనం ఏమైనా సందేహపడుతున్నామేమో, కానీ దేవుని యొక్క సన్నిధానానికి చేర్చబడుతున్నాయి. ఇదిగో మీరు కన్నీరు విడిచుట నేను చూచి తిని, ఇదిగో మీ కన్నీరు నా బుడ్డిలో ఉంచబడి ఉన్నది, అది నా కవిలో కనబడదు కదా అని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం కార్చిన ప్రతి కన్నీటికి ఒక దినమున ఒక సమయమున తప్పకుండా దేవుడు సిద్ధపరిచిన ఆ జవాబు మనము పొందుకుంటామనే విశ్వాసము మనం దేవుని పట్ల ఉంచాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు మరి ప్రార్థనకు పట్టుదల కలిగి ఉన్నాడు. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండండి. మిమ్మల్ని హింసించి వారిని దీవించుడి కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడుడి. ఒకటితో ఉన్నప్పుడు మనస్సు కలిగి ఉండండి. హెచ్చు వాటి యందు మనసు ఉంచగా తగ్గు వాటి యందు అశక్తులై ఉండండి. మీకు మీరే బుద్ధిమంతులను అనుకోవద్దు. మరొకసారి నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ప్రియులారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు ముందు చదివించాను, ఇప్పుడు హెచ్చరికతో కూడినటువంటి మాటలతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఖచ్చితంగా మరి ఏడ్చువాటితో ఏడవాలి, ఒకరినొకరు మనసు కలిగి ఉండండి. హెచ్చువాటి యందు మనసు ఉంచగా తగ్గువాటి యందు అశక్తులై ఉండుడి. హెచ్చువాటి యందు మనకు అందరూ వాటి కొరకు పెద్ద పెద్ద వాటి కొరకు మనం ఆలోచించకూడదని లేఖనం స్పష్టంగా చెప్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఏదైతే ఇచ్చాడో అది చిన్నదే కానీ పెద్దదే కానీ ప్రతి విషయంలో కూడా మనం సంతోషించి దేవుని మహిమ పరిచేవారంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. చాలా మంది జీవితాల్లో చూడండి, ఒక్కొక్క ఆలోచన తలంపులు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటారు. దేవుని మీద ఆనుకున్న వారు అద్భుతమైన రీతిలో బహుగా దీవించబడి ఆశీర్వదించబడతారు. కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా చెప్పే మాట ఏంటంటే, ప్రభువా నీ చిత్తములో నీ ఇష్టములో నా జీవితమును మలచి నీకు ఇష్టమైనటువంటి నీ చిత్తమైనటువంటిది నా బ్రతుకులో నెరవేర్చండి ప్రభువుకు మనం అప్పగించుకోవాలి. అలాగే మీకు మీరే బుద్ధిమంతులని అనుకోనవద్దు. ఎందుకంటే నాకు తెలుసులే, నాకు అంతా తెలుసు, నాకు బుద్ధి లేదనుకుంటున్నారా, నాకు ఆలోచన లేదనుకుంటున్నారా? దేవుని బుద్ధిని అడగాలి. ఎందుకంటే చెప్తున్నప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా నిర్లక్ష్య భావన ఉన్నదంటే ఆయన అంటాడు, దయగల వారిపై దయ చూపించుదును కఠినుల ఎడల నేను వికటంగా ఉంటాను. వారు హృదయం కఠినం చేసుకుంటే కనుక నేను వికటం చూపుతాను అంటున్నాడు. గర్భిష్ఠుల యొక్క గర్వము నేను అణుచుతాను అంటున్నాడు.
కాబట్టి ఈ రోజు మనం ఏమై ఉన్నామో వాక్యమైన అర్థంలో మన జీవితాలను సరి చూసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నాకేమి కాదులని నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు, నాకు కాదులే ఈ మాటలు అనుకోవడానికి వీల్లేదు. మనందరి కొరకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆలకించాలి, చెవి యొక్కి ఆలకించాలి. నిజమే ప్రభువా, ఈ రోజు నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చండి అని ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటాడో, నాకు బుద్ధి లేదు ప్రభు, నాకు బుద్ధి కుశలత నేర్పించండి ప్రభు, ఆలోచన చెప్పండి అయ్యా, లెస్సైన జ్ఞానం ఇవ్వండి ప్రభు అని చెప్పి మనం దేవుని తప్పు మనం తేరి చూసి అడిగినట్లయితే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాదు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. వాళ్ళు నన్ను ఇలా చేశారు కాబట్టి నేను ఊరుకుంటానా అని చెప్పి కీడుకు ప్రతి కీడు చేయడానికి చాలా మంది ముందుకెళ్తారు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. కాబట్టి సమస్త మనుషులతో సమాధానకరంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటివ్వండి. నేను అలా చేసేస్తాను, నేను ఎలా చేసేస్తాను, నేను అలా కట్టాను, నేను ఎలా కట్టానని మరి చాలా మంది కూడా పగ తీర్చుకోవడానికి మరి ఎవరైనా ఏదనంటే కనుక సంవత్సరాల తరబడి పగ తీర్చుకుని ఉంటారు. కానీ మనం దేవునికి అప్పగించినట్లయితే దేవుడే క్షమించిన మరి శిక్ష విధించినా కూడా ఆయనే చూసుకుంటాడని మనము ఖచ్చితంగా. ఒకప్పుడు మనము కూడా ఎదురాడువారమై ఉన్నాం, ఒకప్పుడు మనము కూడా దూషకులు హింసకులమై ఉన్నాం. కానీ ప్రభు యొక్క ఉచితమైన కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కనుక ప్రియులారా, మరి అదే త్రోవలో మనము ఉన్నామని ఇతరులు కూడా ప్రేమతో దయతో క్షమించు వారుగా ఉండాలని ప్రభు లేఖనం సెలవిస్తూ ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ కూడా ఏకంగా దేవుడు అనుగ్రహించు కృపను పొందలేకపోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే మరి కాబట్టి శత్రువులు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పికమి అంటే దాహమేమో, అలాగ చేయడం అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయి కీడు వల్ల జయింపబడగా మేలు చేత కీడును జయించండి. అవును, వాళ్ళకి